మొన్న ఓరియన్ ఫిష్ కనిపించగానే ఇదే లెవిథన్ అని ప్రజలు అందరూ హడావిడి చేశారు. సరే అనుకుంటే మిగతా 2 కూడా వచ్చేసాయా అనేది కూడా తెలియాలి. లెవిథన్ ఎక్కడో సముద్రాలలో అడుగుల భాగంలో ఉంటుంది. అది బయటకు రావడం అనేది చెడు జరుగుతుంది అనే దానికి సంకేతం. మన యూత్ పురాణాలలో పరిశీలిస్తే సృష్టిలో భగవంతుడు 3 జీవులని సృష్టించాడు. ఆ భారీ జీవి ఒక నదిలో నీళ్ళని అన్నీ ఒకేసారి మింగగలదు. అంటే ఆ జంతువు ఎంత భారీగా ఉంటుందో మీరే ఊహించండి. దాని పేరే బెహ్మూత్. రెండోది ఒక భారీ సర్పం. దీనికి కనుక కోపం వస్తే సముద్రాన్ని ఒక ఊపు ఊపుతుంది. దానితో సముద్రం అంతా అల్లకల్లోలం అవుతుందంట. దీని పేరే లెవిథన్ అంటారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మారిపోతావు. మూడో జీవి భారీ పక్షి. అది రెక్కలు చాచి సూర్యుడిని అడ్డుకుంటే అంత చీకటిమయం అయిపోతుంది.